వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. ఇండియన్ రెడ్ క్రాస్ పరిపాలనా విభాగంలో జాతీయ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వందే మాతరం 150 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఈ చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశం. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచనలు జారీ. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. నరసన్నపేట మండలంలో విద్యుత్ దాటికి వ్యక్తి దుర్మరణం. స్తంభాలు మారుస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ ఎస్ఐపిబి సమావేశంలో కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. ఎస్ఐపిబి ముందుకు 29 కంపెనీల 1,03,239 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు, పెట్టుబడుల ద్వారా 86,390 మందికి ఉపాధి అవకాశాలు. ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ లో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ నెల 14, 15 విశాఖలో సిఐఐ సదస్సు నేపథ్యంలో ప్రతిపాదనలన్నిటిపై చర్చించి ఆమోదం తెలపనున్న ఎస్ఐపిబి, సిఐఐ సదస్సులు ఈ పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోనున్న ఆయా సంస్థలు. వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కవిటి మండలంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో వందే మాతర గేయాన్ని సామూహికంగా ఆలపించారు. వందే మాతరంకు 150 ఏళ్లు. బకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కవిటి కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో వందే మాతర గేయాన్ని సామూహికంగా ఆలపించారు. దేశభక్తిని చాటుకునే విధంగా భారత మాస వేషధారణతో సహా స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేక మంది దేశ నాయకుల చిత్రపటాలు చేతపట్టుకుని జాతీయ జెండాలతో దేశ నాయకులు వేషధారణతో వందే మాతరాన్ని సామూహికంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి 10 గంటలకు పూర్తి వందే మాతరాన్ని ఆలపించారు. అనంతరం వందే మాతరం విశిష్టత, ఏ సమయంలో రచించారు, ఎప్పుడు మొట్టమొదట ఆలపించారు అనే విషయాలు ప్రిన్సిపల్ బిందుమాధవి, ఏవో రాణి విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం స్వాతంత్ర్య ఉద్యమకారులు బిపిన్ చంద్రపాల్, సివి రామన్ జన్మదిన వేడుకలు పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వందే మాతర 150 ఏళ్ల శుభాకాంక్షలు తెలియజేశారు. వందే మాతరం గేయం 150 వసంతాల వేడుకను కంచిలి జడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతరం గేయం 150 వసంతాల వేడుకను కంచిలి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి తిరుమలరావు, డిప్యూటీ ఎంపీడీఓ ఎంఈఓ2 చిట్టిబాబు, పాఠశాల హెచ్ఎం చాణిక్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ వందే మాతర జాతీయ గేయం నేపథ్యం, ప్రాముఖ్యత, చారిత్రాత్మకతను విద్యార్థులను ఉద్దేశించి వివరించారు. అనంతరం స్థానిక పాఠశాల ప్రాంగణంలోని బాయ్స్ హాస్టల్ ను సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అక్కడ మరుగుదొడ్లు, ఆహార నిల్వలు, హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. హాస్టల్ నిర్వహణ తీరుపై ఎంపీడీఓ, ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు జగదీష్ పట్నాయక్, మురళీ పట్నాయక్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వన్డే వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు
శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె టీంను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత వెల్లడించారు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మొదటి దశలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే క్యాన్సర్ను జయించవచ్చని జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత వెల్లడించారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ పరిపాలనా విభాగంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత మరియు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావులు మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి కారణాలు, లక్షణాలు, నివారణ, చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ రోజున క్యాన్సర్ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులదని, తరువాత స్థానం క్యాన్సర్దే అన్నారు. క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3 2 వ్యాధి ముదిరిన తరువాతే ఇది నిర్ధారణ అవుతోందని, అందువల్ల బ్రతికే అవకాశాలు తగ్గిపోతున్నాయని, దీనిపై సరైన అవగాహన లేక క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లను ప్రతి ఒక్కరూ మార్చుకోవాలని, అధిక కొవ్వు పదార్థాలు ముఖ్యంగా సాల్టెడ్ ఫుడ్స్ తినడం, తక్కువ పండ్లు, కూరగాయలు తినే అలవాట్ల పట్ల అనేక రకాల క్యాన్సర్లు చుట్టుముట్టే ముప్పు ఉందని, పొగాకు తాగడం, పొగాకు నవలడం లేక నసం పీల్చడం పూర్తిగా మానేయాలని, ఆ వ్యసనం నుంచి బయటపడడానికి అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవాలన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, శారీరకంగా చురుకుగా ఉండటంతో పెద్ద పేగు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ముప్పులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. అనంతరం క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు ప్రారంభించి రెడ్ క్రాస్ పరిపాలనా విభాగం నుండి 7 రోడ్ల కోడలి వరకు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ కళ్యాణ్, చిన్మయిరావు, ఏవో నరసింహారావు, జిల్లా రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ జి రమణ, కె సత్యనారాయణ, జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వందే మాతరం 150 ఏళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఈ చారిత్రక వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో వందే మాతరం కేవలం ఒక గీతం కాదని, అది కోట్లాది మంది భారతీయుల ఆత్మగీతం, మహామంత్రం అన్నారు. స్వాతంత్ర్య సమరానికి ఊపిరి 1875లో బకించంద్ర చటర్జీ రచించిన ఈ గీతం ఆనాటి బ్రిటిష్ పాలనపై పోరాడే ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడికి నిరంతర స్ఫూర్తిని, మనోధైర్యాన్ని ఇచ్చిందన్నారు. జాతీయ ఐక్యతకు ప్రతీక వందే మాతరం గేయం దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, కులాలకు చెందిన ప్రజలందరినీ ఒకే భావోద్వేగంతో ఏకం చేసిందని, ఈ గీతం మనకు దేశం కంటే ఏదీ గొప్పది కాదని, మాతృభూమికి సంస్కరించడం మనకు పరమ కర్తవ్యమని గుర్తు చేస్తుందని అన్నారు. మన రాష్ట్రాన్ని, దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు మనమందరం సంకల్పం తీర్చుకుందామని స్పష్టం చేశారు. నరసన్నపేట మండలంలో విద్యుత్ దాటికి నడగాం గ్రామానికి చెందిన వ్యక్తి మరణించాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో విద్యుత్ దాటికి వ్యక్తి మృతి చెందాడు. విద్యుత్ స్తంభాలు మారుస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మృతుడు నడగాం గ్రామానికి చెందిన బాణాల రాము. ప్రమాద సమయంలో జోగు రాంబాబుకి తీవ్ర గాయాలు. ఆయన పరిస్థితి విషమం. ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకున్న పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. పాతపట్నం, మెలియాపుటి, హిరమండలం, కొత్తూరు, ఎల్లంపేట మండలాలకు చెందిన ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం టీడీపీ క్యాంపు కార్యాలయం నందు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాదిరేకలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ కృషి పట్ల పలువురు అభినందించారు. గత పాలనలో పాలకులు పాలనపై దృష్టి సాధించక సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ప్రభుత్వం మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలు, సామాజిక, సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది.
ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు 5 మండలాల నుండి ప్రజా దర్బారుకు హాజరై ఆయా వినతులు అందుకోవడంతో నాటి జన్మభూమి కార్యక్రమాలు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన జ్ఞాపకం వస్తుందని నేడు ఎన్టీఆర్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పచ్చశోభ తెలుగుదేశం పూర్వ వైభవం కనబడడంతో టీడీపీ కార్యకర్తలు అభిమానులకు జోష్ పెరిగింది. కూటమి పాలనలో భాగంగా బీజేపీ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రజా దర్బార్లో ఆయా రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఐటీడీఏ, ఐసీడీఎస్, మండల పరిషత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కత్తిరవనపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే నా ఎజెండా అని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. కత్తిరవనపేట క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతుల రూపంలో అందించిన సమస్యను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. నర్సన్నపేట నియోజకవర్గంలో అన్ని ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వాళ్లు విన్నవించిన ప్రతి సమస్యను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే పింఛన్లు, ఇల్లు, రోడ్లు, భూ సమస్యలు తదితర పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని వంశధార డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళా నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శ్రీకాకుళంలోని వంశధార డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళకి 11 ప్రైవేట్ సంస్థలు ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీనిలో 373 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో 203 మంది వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ జాబ్ మేళకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, అదేవిధంగా గతంలో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల కోసం నిరీక్షణ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో కంపెనీలే మన వద్దకు వచ్చి వారికి కావలసిన అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. అదేవిధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పురిడి సాయి కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో ఉద్యోగ అవకాశం వచ్చినా సరే దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ముందు ఉద్యోగంలో చేరి తరువాత ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కళాశాల డైరెక్టర్ ఎస్ మధుబాబు, ప్రిన్సిపల్ వి శాంతారావు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ఇంటింటికి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. మనమిత్ర వాట్సాప్ పై ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం వాట్సాప్ అవేర్నెస్ పై ఇంటింటికి అవగాహన కార్యక్రమంలో భాగంగా అరసవిల్లిలోని వెలమన వీధిలో సచివాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మనమిత్ర వాట్సాప్ రిజిస్ట్రేషన్, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, భూములకు సంబంధించి 1 బిల్లు వస్తుంది లేనిది పరిశీలించి సింహ అప్పారావు అనే రైతును భూ వివరాలను అడగగా ఒక ఖాతా నంబర్లో ఉన్న భూమి రీసర్వేలో 3 ఖాతాల్లో ఉందని రైతు వివరించగా సమస్య పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. మరో రైతు రీసర్వే కోసం అడగగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములపై రీసర్వే జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు రీసర్వే అవ్వలేదని రైతు కలెక్టర్కు తెలియజేయగా సంబంధిత అధికారికి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో రీసర్వే చేస్తారని రైతుకు వివరించారు. సర్టిఫికేట్లు, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు తదితరమైనవి ఇంటింటికి వెళ్లి వారి ఫోన్లోనే బిల్లులు చెల్లింపుపై అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఒకసారి వెళ్లి వారి ఫోన్లోనే చేసి చూపిస్తే వారి ఫోన్లోనే చెల్లించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఆర్బీ గ్రూప్ డి కోచింగ్ బ్యాచ్ వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు రామన్న స్ఫూర్తితో ఎదుగుదామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. శుక్రవారం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం సమీపంలోని ఎర్రన్నాయుడు స్టడీ సర్కిల్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి కోచింగ్ బ్యాచ్ వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడిచిన 60 రోజులుగా నైపుణ్యులైన అధ్యాపకులతో ప్రశాంతమైన వాతావరణంలో శిక్షణ జరిగిన తీరు, భవిష్యత్ ప్రధాన పరీక్షకు ఎలా సన్నద్ధమయ్యారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయం కూడా తాజాగా కల్పిస్తున్నారని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపడిందని, భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమాను ఇచ్చిందని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. శ్రీకాకుళం జిల్లా విద్యా విషయంలో ఎప్పుడూ ముందుండాలని, దివంగత ఎర్రన్నాయుడు ఎప్పుడూ ఆలోచన చేసేవారని, ఎక్కడకు వెళ్లినా చదువుకు ప్రోత్సాహం అందించేవారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ఆయన కుమారుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నడుం బిగించారని తెలిపిన గుండుశంకర్ ఎర్రన్న విద్యా సంకల్పం మంచి ఫలితాలు సాధిస్తుందని కితాబు ఇచ్చారు. సొంత ఖర్చుతో ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తన పనిని ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం చేసుకుంటూ పోతుందని తెలిపారు. ఇప్పటికే వివిధ పోటీ పరీక్షల్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రన్న విద్యా సంకల్పం టీం సభ్యులు, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫ్యాకల్టీ, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం 150 ఏళ్ల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. వందే మాతరం జననీ గీతం పుట్టి 150 ఏళ్ల ఈ చారిత్రాత్మక సందర్భం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. బకించంద్ర చట్టోపాధ్యాయులు రాసిన వందే మాతరం స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణనిచ్చి ఓ అగ్నిగీతమని, ఈ జాతీయ గీతం దేశభక్తిని, ఏకత్వాన్ని, త్యాగస్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మనకు స్వాతంత్ర్యం తెచ్చిన వీర స్వహృతులను, త్యాగాలను స్మరించుకునేందుకు, ఈ గీతం యొక్క పవిత్రతను మరింతగా పూజించేందుకు ఈ 150 ఏళ్ల సంస్మరణోత్సవం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భారతమాతకు వందనం చేసే ఈ గీతం దేశ నిర్మాణంలో ప్రతి భారతీయుడికి కొత్త స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, నర్సన్నపేట వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్, యాల వేణుగోపాలరావు, ధర్మాన అమ్మన్నాయుడు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ ఈవో కేఎన్వేడి ప్రసాద్ మరియు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.